ट्रेडर्स टाइल्स एंड सैनिटरी, हाउसिंग बोर्ड, कॉलोनी जरचला। हमारे यहाँ यूपीवीसी, सीपीवीसी पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तयाब है। इस्तेफादा हासिल करें। నమస్తే NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగ నిర్మూలన ఉద్యమం 15-10-2022 నుండి 31-10-2022 వరకు ప్రారంభించారు. ఈ రోజు తాండూరు వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు హిదాయత్ ఉల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సయ్యద్ కమాల్ అఖ్తర్, రాష్ట్ర అధ్యక్షుడు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ జాతీయ ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. నా పేరు సయ్యద్ కమాల్ అఖ్తర్. నేను వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా. ఆల్ ఇండియా లెవెల్లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక 15 దినాలు అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తుంది. దానికి పేరు పెట్టింది ఏమంటే ఆకలి రాజ్యం నిరుద్యోగ భారతం. అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్. అంటే మనం చూస్తూ ఉన్నాము, చాలామంది ఆకలితో చచ్చిపోతున్నారు, ఎంప్లాయ్మెంట్ లేక చచ్చిపోతున్నారు. అసలు వాళ్ళకు గవర్నమెంట్ సహాయం చేయాలని మా పార్టీ వీళ్ళకు గవర్నమెంట్కు అవేర్నెస్ తీసుకురావాలని, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలని ఈ 15 దినాలు మేమందరము మొత్తం స్టేట్ల మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక 15 డేస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మనం చూస్తున్నాము, తిండి మీద కూడా ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ పెట్టిండ్రు. మా డిమాండ్ ఏముందంటే ఆ జిఎస్టీ తీసేయాలి, వాళ్ళకు ట్యాక్స్లు తక్కువ చేయాలి. తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్ పెట్రోల్ ఎంత రేట్ ఎక్కువైపోయిందంటే అసలు పెట్రోల్ ఎన్నికది కూడా చాలా ప్రాబ్లం ఉంది, తిరగడానికి ప్రాబ్లం ఉంది. వాళ్ళకు పెట్రోల్ రేట్ తగ్గించాలి. పెట్రోల్ రేట్, డీజిల్ రేట్ తగ్గిస్తే అన్ని వస్తువుల రేట్ తగ్గిపోతాయి. అలాగే మేము డిమాండ్ చేస్తున్నాము, మీ దగ్గర మీరేం చెప్పిందంటే 2014లో సెంట్రల్ గవర్నమెంట్ మేము సంవత్సరానికి 2 కోట్ల ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, జాబ్స్ ఇస్తాము అని ప్రామిస్ చేసిండు. కానీ ఇంతవరకు మొత్తం 8 సంవత్సరాల్లో 2 కోట్ల జాబ్ కూడా ఇవ్వలేదు. మీరు జాబ్లు ఇవ్వాలి. మీరు ఈ జాబ్లు ఇవ్వకుండా వేరే దాంట్లో మీరు ప్రాబ్లమ్స్ చేసి ఈ డైవర్ట్ చేస్తున్నారు, పబ్లిక్కు డైవర్ట్ చేస్తున్నారు. అలాగే మంగీరా ఒక స్కీమ్ ఉంది, చాలా మంచి స్కీమ్ ఉంది. పల్లెటూళ్ళల్లో వాళ్ళకు కనీసం రోజుకు 500 రూపాయలు వాళ్ళకు పెంచాలి. అలాగే 200 రూపాయలు 200 దినాలు కనీసం వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఊళ్ళలో కనీసం వాళ్ళకు 200 దినాలు ఇస్తే వాళ్ళు బతకనికి ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉన్నాము, ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మీరు ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇవ్వలేరు, మాకు కూడా తెలుసు, అన్ని జాబ్లు ఉండవని. కానీ మీరు ప్రతి ఇంటికి ఎవరికి అవసరం ఉంది వాళ్ళకు లోన్స్ ఇవ్వండి. కనీసం చిన్న లోన్స్ ఇస్తే వాళ్ళు ఆ లోన్స్ తీసుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోతారు. తర్వాత ఇంకో ఇద్దరికి వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ పెట్టవచ్చు. అందుకని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ నుంచి మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. మేము పబ్లిక్తో ఏం కోరుకుంటున్నామంటే మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి, మాకు సహాయం చేయండి. అందరం కలిసి స్టేట్ గవర్నమెంట్కు కానీ సెంట్రల్ గవర్నమెంట్కు కానీ ఒక ప్రెషర్ తీసుకొద్దాము. మేము ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, గవర్నమెంట్ ఒక యాక్ట్ ఉంది, మీరు అన్నం పెట్టాలని. కానీ అది కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తలేదు. అది ఇంప్లిమెంట్ చేయాలి. హెల్త్ గురించి కానీ ఈ విషయాలు మీ ముందు పెట్టాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేటు మీకు మరీ ఇంకోసారి పబ్లిక్ ఎవరిని తీసుకురానికే మీరు మాతో నడిచి కలవండి. అందరం కలిసి గవర్నమెంట్కు ప్రెషర్ ఇద్దాము. ఆకలితో ఉన్నవానికి అన్నం పెడదాము, ఎంప్లాయ్మెంట్ లేనివానికి జాబ్ ఇద్దాము. జాబ్ ఇవ్వకుంటే కనీసం వాళ్ళకు ఏమైనా చిన్న లోన్స్ మీరు చూస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు పెద్ద కంపెనీలకు మాఫీ చేస్తున్నారు. అది ఏంటి అసలు అర్థం కాదు. లక్షల కోట్ల రూపాయలు. కానీ ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ పెట్టడానికి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే ఒక 10,000 లోన్ ఇస్తే వెంటబడి వసూలు చేసుకుంటారు. కొంతమందికి లోన్స్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా బతుకుతున్నారని మన ఇండియా ఈరోజు చాలా దిగజారిపోయింది. 120 కన్నా కిందికి దిగజారిపోయింది. ఆకలితో చచ్చిపోతున్నారని గవర్నమెంట్ రిపోర్ట్ ఉంది. మీరు గవర్నమెంట్తో మేము డిమాండ్ చేస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మీరు ఇవన్నీ చేయండి. మేము 15 డేస్ ఈ ప్రోగ్రాం పెట్టాము. ఒకవేళ మీరు దీంట్లో ఏమి చేయకుంటే మళ్ళీ మేము ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాము. మీరు సహాయం చేయాలని. జై హింద్. जो है क्या रेलवे हो, क्या एयरवेज हो, तमाम हिंदुस्तान की जो है
अवामी मिल्कियत को ये लोग जो बेचकर आज हिंदुस्तान की अवाम पर जो जुल्म हो रहा है उसके खिलाफ वेलफेयर पार्टी ऑफ इंडिया ये एक कैंपेन चला रही है। इसमें एक बड़ा हिस्सा इस मुल्क के नौजवानों का है जो आज बेहतर से बेहतर तालीम हासिल करके अपने माँ बाप का जो है सहारा बनने की एक ख्वाब देकर जो इस मुल्क में बेरोज़गार हो गए हैं, उन बेरोज़गारों की जो है आज एक डिमांड है कि वो जो है हुकूमत उनको एक बेहतर से बेहतर रोज़गार फराहम करे और उनकी जो है रोज़गार की गारंटी दे। हुकूमत इसमें तमाम चीज़ों में फेल हो चुकी है, इसीलिए जो है इस हुकूमत की इस नाकामी को भुलाने के लिए हुकूमत जो है कभी कुछ दूसरे इश्यूज़ को उठाकर जो है कभी असम का जाहिल चीफ मिनिस्टर जो है माइनॉरिटीज़ पर जो है जुल्म करके मदरसों को जो है बुलडोज कर रहा है, कभी उत्तर प्रदेश का सन्यासी चीफ मिनिस्टर जो है छोटे छोटे इसको जो है अपने को जो है अदालत से ऊपर कह के जो है वहाँ जो है लोगों को जो है बुलडोज करके वहाँ को जो है खौफ और हरास के अंदर जो है लोगों को मुब्तला कर रहा है। इस तरह जो है कर्नाटक का एक नाहिल चीफ मिनिस्टर जो है मदरसों के मस्जिदों के स्कूलों के ऊपर जो है लोगों को हिजाब के मामले पर जो है लोगों को बेवकूफ़ करके जो इस मुल्क में असल जो नाकामी हुई है हुकूमत की बेरोज़गारी और महंगाई की, इसको छुपाने के लिए जो ये हुकूमत ऐसे ऐसे हथकंडे इस्तेमाल करके जो है इस मुल्क की जो असल परेशानी है महंगाई बेरोज़गारी, इससे अपनी तवज्जो हटाने के लिए ये जो है साजिशें कर रही है। इसलिए जो है इस मुल्क की आवाम के अंदर एक शऊर बेदार करने के सिलसिले में वेलफेयर पार्टी ऑफ इंडिया नेशनल लेवल पर एक कैंपेन चला रही है। इसी की कड़ी आज हम तांडुर में जो इसका जो है आगाज़ कर रहे हैं। मैं आवाम से और ख़ासकर नौजवानों से अपील करता हूँ कि हुकूमत की इस नाअहली और जुल्म और बरगज़ी के ख़िलाफ़ हमारी इस मुहिम का साथ दें और आगे आने वाले इलेक्शन में इस जालिम हुकूमत को जो है गिराने के लिए मुत्तहिद हों और एक ऐसी हुकूमत चुनें जो इस मुल्क में जात पात से उठकर यहाँ के लोगों की रोज़गार, यहाँ के लोगों की जान और माल की हिफाजत, यहाँ के लोगों की तालीम, इन चीज़ों पर काम करने वाली हुकूमत बनाएं। और वेलफेयर पार्टी ऑफ इंडिया एक वाहिद पार्टी है जो इस इशू को लेकर उठी है सारे देश में। मैं उम्मीद करता हूँ कि इस कैंपेन में हमारे शहर तांडुर के नौजवान, बुजुर्ग हजरात, दलित, పసమనిందా जो भी మైనారిటీస్ हैं इस मुहिम का साथ देंगे। जय हिंद। మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।